80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వేములవాడలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశ భద్రత శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని ప్రతాప రామకృష్ణ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కాశ్మీర్లోని లాల్ చౌక్లో ప్రజలు స్వేచ్ఛగా జాతీయ జెండాను ఎగురవేస్తున్నారని తెలిపారు. రాజకీయ పార్టీలు దేశ ప్రయోజనాల కోసం పనిచేయాల జాతీయ భద్రత విషయంలో ప్రధాని మోదీకి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరారు. तव शुभ नामे जाने तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत जय हे जय हे जय भारत माता की भारत माता की స్వతంత్ర పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 80 స్వాతంత్రం అనేక ఒడిదుడుకుల మధ్యలో కూడా మనం భారతదేశాన్ని ప్రపంచంలో ఒక 3వ స్థాయికి తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు. మరి దేశం ఏ ఒక్కరి సొత్తు కాదు, ఏ ఒక్కరిది కూడా కాదు. మరి ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో. మరి దేశభక్తి ప్రతి వాళ్ళకి కూడా దేశాన్ని విమర్శించడం, దేశం నాకేం చేసిందనే ఆలోచన వస్తుంది తప్పితే మౌలిక వసతుల సదుపాయ కల్పనలో 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ చేసే కృషి ఏదైతుందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దయచేసి మనందరం కూడా ఒక వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి కాదు. ఈరోజు ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని. మరి వారి నాయకత్వంలో మనందరం కూడా ఈ దేశాభివృద్ధికి పనిచేద్దాం, దేశం కోసం పాటుపడదాం. ఈ దేశం ఏదైతే ఉన్నదో నిజంగా కూడా ప్రపంచ దేశాలలో కొన్ని వందలాది దేశాలు చూసుకున్నట్టయితే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా కూడా భగవంతుని దయ వల్ల మనం 33 కోట్ల మందిని విశ్వసిస్తూ ఉన్నాం. సరి సమానత్వ వాతావరణం. కొన్ని దేశాలలో సూర్యుడు కనిపించాలి, కొన్ని దేశాల్లో వర్షమే కంప్లీట్గా ఉంటుంది. మరి ఇక్కడ కాకుండా 3 ఋతువులే సక్రమంగా ఉన్న భారతదేశం ఏదంటే ఒకటి కేవలం ఒక భారతదేశం. మరి అలాంటి దేశాన్ని, ఈ దేశంలో పుట్టడం మనందరం కూడా గర్వంగా చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో ఉన్న మేధావులు, సైంటిస్టులు కూడా ఈ దేశంలో పుట్టిన గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఈ రోజు మొత్తం ప్రపంచం భారతదేశాన్ని చూస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా మనం కూడా ఒక ప్రతినిధి చేద్దాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నరేంద్ర మోడీ గారు చేసే ఒక సాహసమైన కృత్యాలు, అంటే శరీరం ఒక్కసారి కూడా మీరు ఈ రోజు పోయి చూసినట్టయితే గగులు పడిపిస్తూ ఉన్నది. 370 అధికారం చూసిన తర్వాత లాల్ చౌక్ కేవలం ఒక్క జెండా వేస్తాను కూడా భయపడిన ఒక 8 సంవత్సరాల క్రితం కూడా. మరియు లక్షలాది జెండాలు, జాతీయ జెండా దాదాపు నిన్న చూసుకున్నట్టయితే ఆ నేషనల్ ఆంథంతో, నేషనల్ ఫ్లాగ్స్ తోని 10,000 మంది ఒక ర్యాలీ లాల్ చౌక్ కశ్మీర్లో తీస్తూ ఉన్నారు. అంటే ఈ దేశం కోసం ఈ దాదాపు 60 సంవత్సరాలు పాలించిన పార్టీలు ఏవైతున్నాయో కేవలం స్వయంకృతం కోసం, వాళ్ళ సొంత లాభం కోసం చేసినట్టు దేశం కోసం ఎక్కడ పనిచేయలేదు. మరి ఈ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కూడా ఒక భారతీయ భావన, భారతీయ సాంస్కృతిక జీవనం, ఈ పునరుజ్జీవనం మళ్ళొక్కసారి మొదలైంది. అనేక శక్తులు ఈ దేశాన్ని నాశనం చేయడానికి, విదేశీ శక్తులతో కూడా ఇంటర్నల్ గా కూడా అనేకమైన శక్తులు ఈ దేశంలో లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, సూడో సెక్యులర్ పార్టీలో చెప్పుకున్నట్టు కావచ్చు, ఈ దేశ విచ్ఛిన్నానికి కూడా దారి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి వాటన్నిటి కూడా మనం అధిగమించలా ఈ దేశాన్ని నెంబర్ 1 స్థానం వికసిత భారతీయ లక్ష్యంగా దాదాపు 2047 టార్గెట్ తీసుకున్నాడు. ఆ దిశలో కూడా మనందరం ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా కష్టపడదాం. ఎలక్షన్ లో రాజకీయ లబ్ధి కోసం అనేక ఆటుపోటు దెబ్బతింటా ఉన్నాం. ఈ దేశ ఉనికిని ప్రమాదాల్లో పడుతుపోయే పరిస్థితి చేస్తూ ఉన్నాం. నిన్న మనం చూసిన ఢిల్లీ చూసినట్టయితే మనం చూస్తే కనిపిస్తూ ఉన్నాయి ఏ రకమైన ఎన్ని శక్తులు కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వాటన్నిటి కూడా మనందరం కూడా జాతీయవాదం వైపు, విద్యా వ్యవస్థలో ఒక జాతీయతావాదం వైపు తీసుకుపోయినట్టయితే అనవసరంగా రాద్ధాంతాలతో కూడా ఆ మంత్రి రాజీనామా చేసినాక కూడా చేసిన మరి ఆ పరిస్థితులు కూడా ఈ దేశంలో రావద్దు. సరే పార్టీలు వేరు కావచ్చు, కుల మతాలు వేరు కావచ్చు, ఫైనల్ ఏం దేశం
ఈ దేశం బాగుంటేనే మనందరం బాగుంటాం. మరి పక్కకున్న దేశాలు ఒక పాకిస్తాన్ గాని, ఆఫ్ఘనిస్తాన్ గాని, బంగ్లాదేశ్ గాని ఏ రకమైన భద్రమైన కూడా మనం చూస్తూ ఉన్నాం కనుక ఆ దిశగా కాకుండా మనందరం జాతీయతావాదం వైపు ఈ జాతి కోసం, దేశ రక్షణ కోసం కూడా మనందరం ప్రయత్నం చేద్దాం. మనందరం కూడా దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేయడం కోరుతూ మరొకసారి కూడా మీ అందరికీ ఈ 80వ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ సంవత్సరం కూడా, వచ్చే సంవత్సరం కూడా ఇదే మాదిరిగా 81 జెండాలు పెడతాం. ఈ స్ఫూర్తి కోసం మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా మనందరం కూడా పనిచేస్తాం. మరొకసారి కూడా నేను ఒక స్కూల్ పోయినట్టయితే స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో మనం ఏం డేట్ చెప్తా ఉన్నాం పిల్లలకు 1947 15th ఆగస్టు అని చెప్తా ఉన్నాం. నేషనల్ ఇంటిగ్రిటీ లెవెల్ జాతీయ సమైక్యత కోసం మనకు స్వాతంత్రం రాకుండా మనం స్వాతంత్రాన్ని చేస్తా ఉన్నాం ఇక్కడ. కానీ మనకు వచ్చిన స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రంలో జాతీయ జెండా ఎగిరింది 1948 సెప్టెంబర్ 17. ఆ సెప్టెంబర్ 17 కూడా మనందరం కూడా వైభవంగా చేసుకోవాలి. తెలంగాణ స్వాతంత్రం దొరికిందే పాత నైజామాబాద్ ప్రాంతం ఏదైతే ఉన్నదో 48-17 సెప్టెంబర్ జరిగింది కనుక, అంటే దాదాపు 13 నెలల తర్వాత మనకు స్వాతంత్రం దొరికి ఈ దేశంలో జాతీయ జెండా ఎగరడానికి. మరి ఆ దాన్ని కూడా మనం స్మరించుకుందాం. అనేక మంది త్యాగ ఫలితం ఇది. కొన్ని లక్షలాది మంది త్యాగ ఫలితం. ఏ ఒక్క కుటుంబమో లేకుంటే ఏ ఒక్క వ్యక్తిలో ధ్యానం వస్తే మనకు స్వాతంత్రం రాలే. తెలవని అనేక చరిత్రను పునరావృతం చేయకుండా చరిత్రను రాష్ట్ర దిగ్బంధనం చేసి గతంలో ఉన్న పాలకులు అక్బర్ను, బాబర్ను వీళ్ళందరూ ఒక హీరోకి చిత్రీకరించింది. ఈ దేశం కోసం పోరాడిన యోధులు ఏదైతున్నదో వారి చిత్రం ఒక దేశ ఆరాధక శక్తులను చూస్తూ ఉన్నది. మరి ఆ విధానం కాకుండా దేశం కోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దాం, దేశం కోసం పనిచేద్దాం, జాతీయ జీవన సంవత్సరం కలిసి విధంగా కూడా పనిచేద్దామని చెప్పి మరొకసారి కూడా మీ అందరికీ కూడా నేను స్వాతంత్ర శుభంగా చెప్తా ఉన్నాం. ఈ సందర్భంగా డాక్టర్ మనోహర్ గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాం.